శ్రీ సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లికి చెందిన బాలిక ఆత్మహత్య యత్నం కేసుపై ధర్మవరం డీఎస్పీ హేమంత్ స్పందించారు. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో వారికి మధ్య అయితే గొడవ జరిగింది. ఇద్దరు కొట్టుకున్నారని చెప్పారు. ఇద్దరికి బస్ కండక్టర్ సర్ది చెప్పి పంపించారని తెలిపారు. ధర్మవరం పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేయగా ఆమె తల్లిదండ్రులకు ఎస్ఐ సమాచారం ఇచ్చారని చెప్పారు. సీకేపల్లికి పంపిస్తే అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామంటే కానిస్టేబుల్ నిచ్చి బాలికను పంపామన్నారు. అక్కడ యూనిఫామ్ లో ఉండటంతో ఎక్కువసేపు స్టేషన్లో ఉంచలేమన్న ఆ స్టేషన్ ఎస్ఐ అబ్బాయిని పిలిపించి కేసు నమోదు చేస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోబోతున్న విద్యార్థిని కానిస్టేబుల్ కాపాడారని వివరించారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు డీఎస్పీ హేమంత్. ఒకటి అంటే పోలీస్ నిర్లక్ష్యం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు కేసు కట్టమని చెప్పలేదు. వాళ్ళ ఫాదర్ కి ఫస్ట్ ఫోన్ చేసి ధర్మవరం 1 టౌన్ పిఎస్కి ఎప్పుడైతే ఆమె వచ్చిందో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడు అక్కడ చెన్నకొత్తపల్లి పంపించమంటే మేము కానిస్టేబుల్ ఇచ్చి బస్ ఎక్కించి పంపించినాం. అది ఒకటి. ప్లస్ 2 వాళ్ళ ఫాదర్ కి మనం కాల్ చేసిన కాల్ రికార్డ్స్ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆమె ఎప్పుడైతే స్టేషన్ దగ్గరికి వస్తారో ఇదే స్టేషన్ కాదు, ధర్మవరం కాదు, ఏ జిల్లా అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ మైనర్ బాలిక విషయం ఎప్పుడైతే స్టేషన్కి వస్తుందో ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఫస్ట్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. కన్సర్న్ ఐసిడిఎస్ వాళ్ళకి కానీ కన్సర్న్ థర్డ్ పార్టీ స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ చెన్నకొత్తపల్లి దగ్గర ఇస్తామన్న విషయం తెలియగానే మనము వెంటనే ఒక కానిస్టేబుల్ ఇచ్చి బస్ ఎక్కించి పంపించడం జరిగింది. ఇది మొదటి భాగం. రెండవ భాగం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యూనిఫామ్ లో ఆమె అక్కడ ఉంది, చిన్నపిల్ల ప్లస్ స్టేషన్ లో మైనర్ అట్లా పెట్టుకునేది కరెక్ట్ కాదన్న విషయం మీద ఆ అబ్బాయిని పిలిపించినప్పుడు అంటే ఆ అవతల వ్యక్తి కూడా జాయిన్ అయ్యలే. వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే వెంటనే మనము అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా స్టెంట్ ఆపరేషన్ అయింది, తీసుకొచ్చే టైంకి కొంచెం టైం పట్టొచ్చేమో అన్న విషయం మనం గ్రహించి అమ్మాయిని అంతసేపు స్టేషన్ లో ఉండకూడదు అని చెప్పి స్కూల్ కన్నా వెళ్ళమ్మా, ఇంటికల్లా వెళ్ళమ్మా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి ఎస్ఐ గారు ఓపిక్గా పొందిగ్గా చెప్పి పంపించడం జరిగింది. సున్నిత మనస్కరాలు కావడం వల్ల ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ దెన్ ఇట్ టర్న్ అవుట్ టు బీ దిస్ వే. నిన్న మొన్న కూడా ఎక్కడ కూడా మీడియాలో ఇట్లా ఏమీ రాలేదు. అయిన 2 రోజులకి ఈ రోజు మార్నింగ్ ఈ విధంగా రావడం వల్ల దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలన్న ఆలోచనతోటి మా పై అధికారుల సూచన మేరకు ఈ వివరణ ఇస్తుంది.